హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ ఆడియన్స్ కు ఆకట్టుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ యాక్షన్ ఎమోషన్స్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కొన్ని బాక్స్ ఆఫీస్ వసూళ్లలో మేకర్స్ అనుకున్నంత స్థాయిలో సైంధవ్ రీచ్ అవ్వలేకపోయింది. భారీ అంచనాలతో వెంకటేష్ కెరీర్ పైల్ స్టోన్ 75వ మూవీగా థియేటర్లో రిలీజ్ అయిన సైంధవ్ నెల రోజుల్లో ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. వచ్చే నెల ఫిబ్రవరి 9న రిలీజ్ మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా సైంధవ్ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకున్నట్లు సమాచారం. ముందుగా ఈ సినిమా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు రాగా థియేటర్లో ఆశించిన స్థాయిలో సైంధవ్ లేకపోవడంతో ఫిబ్రవరి 9న రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే మహేష్ బాబు గుంటూరు కారం మూవీ కూడా ఫిబ్రవరి 9న ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో థియేటర్లోనే కాదు ఓటీటీలోనూ చిన్నోడు పెద్దోడు పోటీలో నిలిచేలా ఉన్నారు. వివిధ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోలు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టెన్సీ సంస్థ ఓర్మాక్స్ మీడియా 2023కు గాను సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోలు ఎవరు అనేది టాప్ 10న జాబితాను ప్రకటించింది. ఓర్మాక్స్ మీడియా 2023కి గాను తెలుగు ప్రేక్షకుల నుంచి ఎక్కువ అభిమానాన్ని సంపాదించుకున్న నటుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని, చిరంజీవి, విజయ్ దేవరకొండ, రవితేజ ఉన్నారు. ఇక ఓర్మాక్స్ హీరోయిన్స్ లిస్ట్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా సమంత నిలవగా తర్వాత రెండో స్థానంలో కాజల్ ఉన్నారు. ఆమె తర్వాత అనుష్క, సాయి పల్లవి, రష్మిక, శ్రీలీల, ఇక 7వ స్థానంలో కీర్తి సురేష్ ఉండగా టాప్ 10లో అనుపమ పరమేశ్వర్ ఉన్నారు. ప్రస్తుతం ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదైనప్పటికీ ఈ ప్రకటన సంస్థ ప్రకటించిన సర్వే మాత్రం అభిమానుల గుండెల్లో తమ హీరోల స్థాయి ఎప్పుడో టాప్ లోనే ఉంటుందని గుర్తుంచుకోవాలని. ఎందుకంటే సంస్థ నిర్వహించే సర్వే ప్రతి నెలకోసారి, ఏడాదికోసారి మారుతూ ఉంటుంది. అభిమానుల గుండెల్లో మాత్రం హీరోల స్థాయి పదిలంగానే ఉంటుంది. కాశ్మీర్ హింస, తీవ్రవాదంపై అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఆర్టికల్ 370 ఇందుకు భిన్నం. ఎట్టకేలకు సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో ఓ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ గా యాక్షన్ అవతారంలో యామి గౌతమ్ ఆకట్టుకుంటోంది. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ప్యాక్డ్ పొలిటికల్ డ్రామా ఆర్టికల్ 370 ఫౌండింగ్ టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. జిహాదీ పేరుతో కాశ్మీర్లో సాగించే భారీ వ్యాపారంపై ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీజర్లో రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, తీవ్రవాదం ఇవన్నీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 2 సార్లు జాతీయ అవార్డు సాధించిన ఆదిత్య సుహాస్ జాంబాలే దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఎటువంటి ప్రశంసలు, విమర్శలు అందుకుంటుందో చూడాలి. ఆర్టికల్ 370కి కథ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఆదిత్య దర్ మేనాల్ ఠాకర్ అందించిన ఈ మూవీ ఫిబ్రవరి 23న విడుదల కానుంది. యామి గౌతమ్ యుద్ధం సినిమాలో తరుణ్, శ్రీహరి లాంటి స్టార్లతో కలిసి నటించింది. తెలుగులో ఈ భామ కెరీర్ ఆశించిన స్థాయిలో వెలగలేదు. కానీ బాలీవుడ్లో విక్కీ డోనర్, కాబిల్ లాంటి సినిమాలతో నటిగా నిరూపించుకొని కెరీర్ పరంగా దూసుకుపోతోంది. హనుమాన్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో సినిమాలో యాంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించాడు. మొదట ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులకు బొమ్మరద్ద పడుతున్నారు. అయితే దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే 200 కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది హనుమాన్. ఇక సినిమాలో హనుమాన్ చూపించిన విధానానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులు అవుతున్నారు. సాక్షాత్తు ఆ హనుమంతుల వారిని దర్శించుకున్నట్టుగా అనుభూతి చెందుతున్నారు. దీంతో దర్శకుడు ప్రసాద్ నీల్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే హనుమాన్ ఎంట్రీకి థియేటర్స్ దేవాలయాలుగా మారిపోతున్నాయి. జై హనుమాన్ నినాదంతో హోరెత్తిపోతున్నాయి. లాస్ట్ షాట్ లో హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ కూడా రానుంది అంటూ ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇక దీంతో ఈ సీక్వెల్ పై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. జై హనుమాన్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, హనుమాన్ గా ఏ హీరో కనిపిస్తారు, రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అంటూ తెగ సెట్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే తాజాగా అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో జై హనుమాన్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ స్క్రిప్ట్ సిద్ధమైంది. హైదరాబాద్ లోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో సీక్వెల్ స్క్రిప్ట్ హనుమంతుడి విగ్రహం ముందు ఉంచారు. అయితే ప్రీ ప్రొడక్షన్స్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం ఇంకేముంటుందని సినిమాకు సంబంధించి
గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రశాంతే తెలిపారు. దీంతో సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఇటీవల ప్రశాంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో భాగంగా జై హనుమాన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు ప్రశాంత్. జై హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హనుమంతుడి పాత్రలోనే కనిపిస్తారు, కానీ ఆంజనేయుడి పాత్రలో మాత్రం ఓ స్టార్ హీరో కనిపిస్తారని 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు ప్రశాంత్. మరి ఈ చిన్న హీరోతోనే ఈ రేంజ్ హిట్ కొట్టిన ప్రశాంత్ స్టార్ హీరోతో, అది కూడా హనుమంతుల వారి పాత్రతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా చూడాలి. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ సూపర్ మూవీ అయాలాన్. ఆర్ రవికుమార్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చి మంచి విజయాన్ని సాధించింది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతమే అందించారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సింది, కానీ ఆ సమయంలో తెలుగులో గట్టిపోటీ ఉండడంతో తెలుగులో తప్ప మిగతా అన్ని భాషల్లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఇక జనవరి 26న తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా అయాలాన్ ఓటీటీ రిలీజ్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే అయాలాన్ ఇంకా తెలుగులో రిలీజ్ కాకముందే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ డేట్ ప్రచారంలోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న సన్ నెక్స్ట్ ఫిబ్రవరి 16 నుండి స్ట్రీమింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారంట. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. దీంతో సినీ లవర్స్ అవాక్ అవుతున్నారు. నిజానికి మేకర్స్ మంచి డిసిషన్ తీసుకున్నారని చెప్పాలి. అయాలాన్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 16న ఓటీటీ రిలీజ్ అంటే నెల రోజుల పైనే. ఇక తెలుగులో జనవరి 26 అంటే ఫిబ్రవరి 16కి 10 రోజులు అవుతుంది. కాబట్టి ఈ 10 రోజుల్లోనే అయాలాన్ బిజినెస్ ముగిసిపోతుంది. కాబట్టి వెంటనే ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకులు మళ్ళీ ఈ సినిమాను చూసే అవకాశం ఉంటుంది. ఎలా చూసుకున్నా అయాలాన్ మేకర్స్ తీసుకున్న డిసిషన్ మంచిదే అని చెప్పుకోవచ్చు. గుంటూరు కారం సక్సెస్ తో ఊపు మీద ఉన్న బ్యూటీ శ్రీలీల అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది. ముద్దుగుమ్మ. అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఒక్కో సినిమాతో క్రేజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ అమ్మడు తన గురించి నమ్మలేని నిజాన్ని బయటపెట్టింది. ఈ అమ్మడు మాట్లాడుతూ, నేనెప్పుడు స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ పర్సన్ లా ఉంటాను, అది నా బలంలా ఫీల్ అవుతాను. ఒకే రోజు 3 సినిమాల్లో 3 క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చినా ఏమాత్రం ఇబ్బంది పడను. ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి ఈజీగా ఒదిగిపోతాను. సెట్లో ఉన్నంతసేపు యాక్టింగ్ తప్ప మరో ధ్యాస ఉండదు. సెట్ నుంచి బయటకు వచ్చానంటే సినిమా గురించి అస్సలు ఆలోచించను. సినిమాలోనే కాదు, చదువు విషయంలోనూ ఇలానే ఉంటాను అంటోంది ఆ అమ్మడు. అయితే గతేడాది శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇటీవల వచ్చిన గుంటూరు కారం మూవీ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం మరో 2 ప్రాజెక్టులలో నటిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఆమె నటించబోయే సినిమాలపై క్లారిటీ రానుంది. సముద్రఖని ప్రధాన పాత్రలో ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామ్ రాఘవం. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వీ పొలవరపు నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. 22 మంది సినిమా ప్రముఖుల సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన అభినందనలు తెలియజేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్ ఇంటెన్షన్ లో కనిపిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకున్నామని, గతంలో ఎప్పుడు చూడని ఓ తల్లి కొడుకుల కథను ఇందులో చూపించబోతున్నాం అని దర్శకుడు ధనరాజ్ చెప్పాడు. మోక్ష, హరీష్, ఉత్తమ్, సత్య, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం, శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అయితే విమానం దర్శకుడు శివప్రసాద్ యానాల కథను అందించగా అరుణ్ చీలువేరు సంగీత సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. మిన్నల్ మురళి 2018 లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకున్నాడు. మలయాళ హీరో టీవీలో థామస్. అతను హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఏఆర్ఎం జితాల్ లాల్ దర్శకుడు. కృతి శెట్టి మలయాళ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్ర పోషిస్తోంది. 8 నెలల క్రితం 6 భాషలు టీజర్ విడుదల చేసిన మేకర్స్ ఆదివారం హీరో టోలీతో థామస్ బర్త్డే సందర్భంగా విషెస్ చెప్తూ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మనియాన్, అజన్, కుంజికేలుగా 3 పాత్రల్లో నటిస్తున్న టోవినో పోస్టర్లో 3 డిఫరెంట్ గెటప్స్ తో కనిపిస్తున్నాడు. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం అనే పంచభూతాల నేపథ్యంలో సాగే ఈ 3 యుగాల కథ ఇదని, ఖగోళ రహస్యం బ్యాక్ డ్రాప్ లో విజువల్ వరల్డ్ గా ఉంటుందని చెప్తున్నారు మేకర్స్. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. కీప్ వాచింగ్ సిటీ విజన్.